హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు బీన్స్ సీడ్స్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఈ బీన్స్ సీడ్స్ వేసుకుందామండి. ఇప్పుడు దానికోసం మట్టి తీసుకుందామండి. నేను ఇంతకుముందు వేసానని చెప్పాను కండి మీకు. అయితే ఈ జర్మినేట్ అవ్వలేదండి. అవి మనం ఇది డేట్ చూసుకోవాలండి. నేను చూసే తీసుకున్నాను. 9వ నెల వరకు ఉంది డేటు, అయినా సరే జర్మినేట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇవ్వండి సీడ్స్, బీన్స్ అండి. ఇది 2025 దాకా, 5వ సంవత్సరం వరకు ఉందండి ఇది డేట్. ఇది అవి నానపెట్టి కూడా వేసానండి. నైట్ అంతా నానపెట్టి కూడా సీడ్స్ వేసాను అంతకుముందు ఈ ప్యాకెట్. అయినా సరే అసలు జర్మినేట్ అవ్వలేదండి. ఓకే అండి, మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందామండి. దొండకాయలు కట్ చేద్దామండి. మొన్నే కోసంగా 4 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే చూడండి ఎంత కాపు వచ్చిందో. సైజు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దవి అయిపోయినాయి. ఇంకా కింద కూడా ఉన్నాయండి, కోపించాలి. మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ ఇవన్నీ పెరిగిపోతాయండి సైజు. ఇంకా పెందలు ఉన్నాయి చాలా. ఓకే అండి, కొద్దిగా వచ్చాయి. మరపాటిలో ఉన్నాయండి కొద్దిగా. వదిలేస్తే మళ్ళీ 2 కదా వదిలేస్తే అనవసరం వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బీరకాయలు కట్ చేద్దామండి. బీరకాయలు మొన్న 4 వచ్చాయండి. చిన్నగా ఉన్నాయి కానీ పెరగట్లేదండి.
బలం సరిపోలేదు అనుకుంటండి. మళ్ళీ కొద్దిగా బలానికి ఆవు పేడ ఏమైనా వేయాలి. బాగానే వచ్చాయండి, కేజీ వచ్చినాయి. ఒక దోసకాయ ఉందండి, కట్ చేసుకుందాం. ఇవ్వండి దోసకాయ. ఇవి ఒక్కొక్కటే వస్తున్నాయండి, సాంబార్లోకి వస్తున్నాయి దోసకాయలు కూడా. ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇంకండి ఇది మొన్నే కట్ చేసాం కదండి, చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. పొన్నగంట కూర చాలా ఉందండి, ఇంకా 4-5 కుండీల్లో ఉంది. ఇదండి అన్నీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రెమ్మ నాటేస్తే మొత్తం ఇలా పెరిగిపోయింది. ఇదండి స్వీట్ లైము చాలా రోజులు అయిందండి, పండట్లేదు. ఇవాళే కొద్దిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. ఇవ్వండి కాయలు పెరిగినాయి కానీ సైజు కలరు ఇంకా రాలేదు. ఇదిగోండి ఇది చూడండి, 2 టబ్బులు ఎలా పెరిగిపోయింది. పొన్నగంటి కూర నేను ఎక్కువగా పచ్చడి చేస్తానండి, పప్పులో వేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. అయితే కూర ఎప్పుడు వండలేదు. ఈసారి కూర చాలా ఉంది కాబట్టి ఈసారి కూర చేస్తానండి. ఆకు చాలా వచ్చింది కదా. కొంచెం ముదిరిదైతే ఆకులు పలుసుకోవాలండి, లేదైతే మనం కాడతో కట్ చేసుకోవచ్చు. పాలకూర వేసానండి ఇందులో. వర్షానికి మొత్తం కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇంకోండి ఇందులో ఒక మొక్క వేసాను, ఎంత అయిపోయిందో చూడండి. ఇది ఇంకా చాలా గోంగూర వచ్చిందండి. ఇదిగోండి మన వంకాయలు ఈ పోయిన సంవత్సరం మొక్కలండి, ఇవి పోయిన ఏడాది మొక్కలు. ఇవి కాయవేమో అనుకున్నాను, అలాగా 2 నెలలు ఎండాకాలం అంతా అసలు ఒక్క కాయ కూడా లేకుండా అలా ఉండిపోతే బాగా వచ్చిందండి కాపు. చూడండి పొడ వంకాయలు. 2 రోజులు అయితే ఇవి కూడా హార్వెస్ట్కి వచ్చేస్తాయి. గోంగూర కట్ చేద్దామండి. పచ్చడి చేశానండి మొన్న కోసిన గోంగూర, చాలా బాగుంది. నేను పండించిన గోంగూర నేను నిల్వ పచ్చడి కూడా పడతానండి. నిల్వ పచ్చడి కూడా వచ్చేస్తుంది. ఇంకా అటువైపు ఇంకా 4 కుండీల్లో ఉందండి గోంగూర, అది కూడా కట్ చేస్తాను. మళ్ళీ 2-4 రోజుల్లో మళ్ళీ వర్షాలకి చక్కగా చిగురు వచ్చేస్తుందండి. కాపక్కుంది కట్ చేస్తానండి. ఈ గోంగూర కూడా సీడ్ పడి అక్కడక్కడ వచ్చినాయండి. ఇది చూడండి, ఈ ట్రేలో మొన్న కోసాం కదండి మనం. ఇది చూడండి ఎంత మొక్క అయిపోయిందో. ఒక్క మొక్కే అండి అది. ఇందులో చెట్టు చిక్కుడు వేసాను.
ఇంకండి ఈరోజు మన హార్వెస్ట్ ఎంత ఆకు వచ్చిందో చూడండి, పొన్నగంట ఆకు. ఇదిగండి, ఇది 2 రోజులు వచ్చేటట్టు ఉంది. ఇదిగోండి గోంగూర, ఇంకా చాలా ఉందండి, ఇంకా 2 ట్రేలు ఉన్నాయి, కట్ చేయలేదు. బీరకాయలండి, బీరకాయలు బాగానే వచ్చాయండి. ఒక్క దోసకాయ, ఇవి లాంగ్ బీన్స్ అండి, కొద్ది దొండకాయలు అండి, ఇంకా ఉన్నాయి దొండకాయలు కట్ చేయాలి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై హింద్.